హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఈ వీడియోలో లైవ్లో ఏం జరిగింది, ఎపిసోడ్లో ఏం చూపించాడు, ఒక్కొక్క టాపిక్కి సింక్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఈరోజైతే 3 టాపిక్స్ ఉన్నాయి. మెయిన్ టాపిక్స్ ప్రేరణని చీఫ్ కంటెండర్గా కాకుండా చేయడము, అండ్ చీఫ్ కంటెండర్స్ నుంచి చీఫ్ అవ్వడానికి టాస్క్, థర్డ్ మన ఓం గారు ఎలిమినేట్ అవ్వడము, దానికి గల కారణాలు, వీటన్నింటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ చూసినా, నిన్న నైట్ లైవ్ చూసినా ప్రేరణను చూడంగానే ఏడుపు వచ్చుంటుంది. నిజంగా చాలా చాలా పాపం అనిపించేసింది. అంతమందితో 10 మందిలో తను టాప్ 2కి నిలబడి గేమ్ ఆడి, హెల్త్ బాలేకపోయినా అంత కష్టపడి గేమ్ ఆడి వాళ్ళు చెప్పినటువంటి సిల్లీ రీజన్స్‌తో తనని పక్కకు తీసేయడం అనేది చాలా చాలా రాంగ్ అనిపించేసింది. పోయిన వారం గూడా తను టాప్ 2 దాకెళ్ళి పక్కకు తీసేశారు. ఈరోజు గూడా అలానే అయిపోయింది. ఇక్కడ నైనిక అక్కడ ఆదిత్య గారిని పక్కకు తీసేసింది. ఎందుకంటే వుమెన్ పవర్ అని ఒక రీజన్‌తో. మళ్ళీ ఆదిత్య గారు వుమెన్ పవర్ ముందుకెళ్ళాలనేసి నిఖిల్‌ని తీసేశాడు. నిఖిల్ ఛాన్స్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఓటింగ్ కండక్ట్ చేశాడు. ఈ హౌస్‌లో కల్ప్రిట్ ఎవరు అనంటే సీత. ఈ విషయం నేను మళ్ళీ చెప్తాను చూడండి. సీత తన క్లేన్ మెంబర్స్‌కి, తన నబీల్‌కి ఎంత సపోర్ట్ అంటే నైనికాకి నబీల్‌కి ఓటేయడం ఇష్టం లేదు. కానీ నైనికాని కూడా మ్యానిపులేట్ చేసి సీత నబీల్‌కి ఓటేసేటట్టు చేసింది. అండ్ ఆదిత్య గారు గేమ్ ఎంత అండర్‌స్టాండ్ చేసుకున్నారంటే, ప్రేరణ ఆరాటం ఎంత ఇదనిపించిందంటే అక్కడ ఆదిత్య గారు ప్రేరణకు ఓటేశారు. ఇక్కడ ఎంత అంటే అంత అనిపించింది. విష్ణు ఓన్ ద హార్ట్స్ ప్రేరణకి ఓటేయడం, యష్మి ప్రేరణకు ఓటేయడం. ఇంక మిగిలింది నిఖిలు, పృథ్వీ. వీళ్ళిద్దరూ టైం చూసి దెబ్బ కొట్టారు ప్రేరణని. ఎంత అంటే ఆ వీకెండ్‌లో ప్రేరణ మాట్లాడినటువంటి మాటలకి ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ తీస్తాడు అనుకున్నాం కదా! టైం చూసి నిఖిలు ప్రేరణకు ఓటేయకుండా, పృథ్వీ గాని వీళ్ళిద్దరూ నిఖిలు, పృథ్వీ ప్రేరణకు ఓటేయకుండా నబీల్‌కి ఓటేశారు. యాక్చువల్‌గా వాళ్ళకి ర్యాపో ఉండేది ప్రేరణతో. అంతో ఇంతో ముందు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్. కానీ అవేం కాకుండా ప్రేరణకి వాళ్ళ వాల్యూ తెలియాలి అన్నట్టు నబీల్‌కి ఓటేసి చాలా సిల్లీ రీజన్స్ అయితే చెప్పాడు. అంత అయిపోయి తను అక్కడ వాళ్ళు 5 ఓట్స్ అక్కడ, 3 ఓట్స్ ఇక్కడ అనేసి పృథ్వీ బిగ్ బాస్‌కి అనౌన్స్ చేసినప్పుడు తను ఏడ్చే ఏడుపు అసలు ఎంత బాధ అనిపించిందంటే ఆహ్, ఇంక ప్రేరణ ఆట స్టార్ట్ అయింది చూడండి. ప్రేరణకి ఈ రోజుతో ఒంటరి పోరాటం. ఎందుకంటే నెక్స్ట్ జరిగిన ఇష్యూ అంత జరిగింది. దాని గురించి అంతా చెప్తా. ఎపిసోడ్‌లో అయితే లేపేశాడు. ఈవెన్ ఇది కూడా ఎపిసోడ్‌లో లేపేశాడు. ప్రేరణ ఎళ్లి పడుకొని ఏడుస్తా ఉంటే ఆబ్వియస్లీ అప్పుడు కూడా ఏమంటుంది, ఏడిస్తే మళ్ళీ నువ్వు ఎమోషనల్ అంటారు, ఎందుకొచ్చింది అని గమ్ముగా కంట్రోల్ అయిపోతే యష్మి వచ్చి తనని మోటివేట్ చేస్తుందనమాట. ఇంకా నిన్న జరిగింది కదా డిస్కషను, నువ్వు వీక్ అనేసి నువ్వేం గేమ్ ఆడావని. అలాంటి వాళ్ళకి అందరికీ చెక్ పెట్టొచ్చు. ఇక్కడ సీతకి ఈగో దెబ్బతినింది. పృథ్వీ నిన్న ప్రేరణని తను గేమ్స్ ఆడింది, నీకన్నా ప్రేరణ గ్రేట్ అనిన దానికి మైండ్‌లో పెట్టుకొని ఇక్కడ ప్రేరణని పక్కకు తీసిపెట్టింది. నిఖిల్ ముందు నాగ్‌సార్ ఎపిసోడ్‌లో ఓపెన్ అప్ అయింది కదా వోకల్‌గా. సో, దాన్ని మైండ్‌లో పెట్టుకొని నిఖిల్ తన రివెంజ్ తను తీర్చుకున్నాడనమాట. అక్కడ అంటున్నాడు, "అరేయ్! నువ్వు టైగర్ రా, నువ్వు పులిబిడ్డ రా" అనేసి అంటున్నాడు. పులిబిడ్డ అని ఎవడికి గావాలి పులిబిడ్డ? ఆడనోళ్ళకి పులిబిడ్డ అని, ఆడిన వాళ్ళని పులిబిడ్డ అంటే నువ్వు పులిహోర బ్యాచా? అసలు అర్థమే కాల. అంత వరస్ట్ పర్సన్ అని ఇప్పటిదాకా అతని మీద అంతో ఇంతో ఒపీనియన్ ఉంది. చాలా చాలా వరస్ట్ పర్సన్ అని అనిపించేసింది. మళ్ళీ ఫెమినిస్ట్ అని ఒక బోర్డ్ ఒకటి ముందు నుంచి. ఈరోజు ఎందుకులే నిఖిల్ చేసిన పని అట్టుందనిపిచ్చేసింది నాకు. తర్వాతొచ్చి వాళ్ళు ఎంత మోటివేట్ చేస్తే ఏం ప్రయోజనం? అక్కడ లేడీస్‌కి చీఫ్ కంటెండర్ దాకెళ్ళడం అనేది చాలా కష్టం. టాస్క్‌లు అలా ఉంటాయి. ఎళ్ళిన వాళ్ళని కూడా నువ్వు చీఫ్‌గా కానీకుండా చేయడం అనేది ఇంక వీళ్ళ మూర్ఖత్వం అని అనిపిచ్చేసింది. ఫైనల్‌గా అక్కడికి ప్రేరణ ఎపిసోడ్ డన్. అండ్ ప్రేరణ మళ్ళీ వచ్చి ఇంకా కలవకపోతే బాగోదని అందరితో కలిసి మాట్లాడుకుంటా, ఆదిత్య గారితో జోకులేసుకుంటా నైట్ అంతా అలా గడిపేసినా పొద్దున్న లేసి క్లారిఫై చేసుకునింది నైనికాతో గానీ, నిఖిల్‌తో గానీ. నైనిక ఒకే ఒక మాట, బ్యాలెన్సింగ్ విషయం తప్ప నాకు ఇంకేం లేదు నీతో ప్రాబ్లము. నబీల్ దాన్ని చేయగలడనేసి నేను నబీల్‌కేసాననింది. అండ్ నిఖిల్ దగ్గరికొచ్చేటప్పటికి ఇంక చెప్తున్నాడు. ఎప్పుడు అంతే కదా! ముందొక మాట, ఎనకొక మాట. ఇక్కడ ప్రేరణకేం చెప్పాడు, నాకు నీ యాంగర్‌నెస్సే నాకు డౌటు. నువ్వు అప్పుడప్పుడు ఫ్లిప్ అయిపోతావు, గట్టిగా అరిచేస్తావు, మాట్లాడేస్తావు.
అంటే అప్పుడు చెప్తాంది, నా యాంగరు స్ప్లిట్ యాంగరు. ఒక నిమిషంలోనే పోతుంది. నేను దాన్ని రివెంజు, గ్రడ్జ్ పెట్టుకొని క్యారీ చేయను గదా! అని తను క్లారిఫై చేసుకుంటుంది. అయినా నీకు నాకు మధ్య అంత ర్యాపో లేదు గదా! అని అన్నాడు. ఎందుకు లేదు? ముందు నుంచి లేదా? హౌస్‌లోకొచ్చాక నువ్వే బిహేవ్ చేసావు. నీకు నాకు సంబంధం లేనట్టు. అంత మాత్రాన నా కేపబిలిటీస్ ఏవో నీకు తెలీదా అనేసి మాట్లాడుతా అనింది. అరే చీఫ్ ఇప్పుడు కాకపోతే ఏం రా నెక్స్ట్ అవుతావు, ఆ తర్వాత అవుతావు ఏముంది? చీఫ్ అయితేనే కెప్టెన్ అదేంది హౌస్‌లో ఉండరని కాదు కదా! గేము ఎఫర్ట్స్ నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ కదా! అనంటే అప్పుడు పక్కనోడిని ఎందుకు చీఫ్ చేసినట్టు? సో, తనైతే తను మైండ్ సెట్‌తో ఉంది పెట్టుకునింది. ప్రేరణ ఎళ్ళిపోయాక యష్మితో మాట్లాడతా, ఇప్పుడు చూడాలిరా గేము. ఇప్పుడు వాళ్ళకి తెలియాలి నా వాల్యూ ఏందని. నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయావు. నన్ను బాగా టార్గెట్ చేశారు కదా! మేము గ్రూపిజము, గ్రూప్ గేమ్ అని. ఇప్పుడు తెలిసొస్తది వాళ్ళకి. వాళ్ళెలా ఆడతారో నేను గూడా చూస్తాను. ఇంక నుంచి నేనేంటో చూపిస్తాననేసి మాట్లాడతాననమాట. ఆయన ఆయన్ని ఎవ్వరో బ్యాట్ జేయబల్లా. 'బిగ్ బాస్' కెమెరాలే బ్యాట్ చేస్తాయి. ఎంత తోపనుకున్నా గూడా నాకు తెలిసి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లే అక్కడో, ఎక్కడో బ్యాడ్ అయితే అయిపోతాడు. సో, ఈ టా ఈ డిస్కషన్స్ అంతా అయిపోయినాక చీఫ్ కంటెండర్ టాస్క్. చీఫ్ ఎవ్వరవ్వాలనేది టాస్క్ పెట్టడానికి పృథ్వీకి, నబీల్‌కి 'బిగ్ బాస్' అయితే టాస్క్ ఇచ్చేసాడు. వాళ్ళకి పెట్టిన టాస్క్ ఏందంటే కింద పాక్కుంటా ఎళ్లి అక్కడొక వీల్ తిప్పితే బ్లాక్స్ ఓపెన్ అయ్యేటట్టు ఇసుకలో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. అవి తవ్వుకొని వాటిల్ని అక్కడ పెడల్ మీద పైన నడుచుకుంటా పోయి ఒక స్టాండ్‌లో ఐ యామ్ మెగా చీఫ్ అని పెట్టాలి. ఈ లేఖ చదివేసి వీళ్ళు డీకోడ్ చేయడం ఐ యామ్ ద చీఫు, ఐ యామ్ చీఫు, ఐకి, యామ్‌కి స్పేస్ రాదు. ఐ యామ్ అపాస్ట్రఫీస్ ఎమ్ రాయొచ్చు. ఇన్ని కథలు చెప్పారు వీళ్ళు. అక్కడ పృథ్వీకున్న ఇంత నాలెడ్జ్ కాస్త ఇంకా చిన్నదయిపోయింది. కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. ఆట మాత్రం చాలా ఫాస్ట్‌గా ఆడాడు. చాలా ఫాస్ట్‌గా తిప్పాడు. అసలు కళ్ళు తిరగకుండా నేరుగా పోయి అన్ని బ్లాక్స్ వేరు చేసేసుకున్నాడు. అప్పటికింకా నబీల్ తిప్పుతూనే ఉన్నాడు. అంత స్లోగా. అక్కడ వీళ్ళు పెట్టిన హడావిడికి ఐ యామ్ పక్కన పక్కనే పెట్టేసి తర్వాత స్పేస్ ఇచ్చి మెగా చీఫ్ మెగాకి దానికి చీఫ్ కి మధ్యలో స్పేస్ ఇచ్చి పెట్టేశాడు. గంట కొట్టు, గంట కొట్టు అంటే ప్రేరణ చెప్తా ఉంది. ఒకసారి చూసుకో గంట కొట్టొద్దు ఇంకా టైం ఉందని. ఏం పట్టించుకోకుండా పోయి గంట కొట్టాడు. గంట కొట్టేసి అయిపోయింది. ఇక్కడే ఉంది నాగార్జున గారు. దీన్ని మాత్రం వీడియో క్లిప్పింగ్ రెడీగా పెట్టుకోండి. మీకు సాటర్‌డే ఎపిసోడ్‌లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే. నబీల్‌కి ఇంకా 3 మినిట్స్ టైమ్ ఉన్నింది. అక్కడ సీత గైడెన్సు, సీత చెప్తా ఉంటే పెట్టేశాడు. ఐ యామ్ ద చీఫ్, ఐ యామ్ మెగా చీఫ్ అని అన్నిటికి స్పేస్ ఇచ్చి పెట్టాడు. గంట కొట్టాడు. ఇక్కడ వచ్చింది. బిగ్ బాస్ అడిగాడు. నబీల్ ఈస్ ద విన్నర్ అని చెప్పేసింది. సీత రెచ్చగొట్టడమే గాకుండా వచ్చి హగ్గిచ్చి నేను నీకు చెప్దామనుకున్నా అప్పటికే ప్రేరణ ఉష్ అనింది అనంట. అంటే ప్రేరణ నీకు చెప్పొద్దు అనింది అన్న ఒక ఒక సెంటెన్స్‌ని ఫ్రేమ్ జేసి చెప్పిందక్కడ. మళ్ళీ బయటకొచ్చి నాకు తెలుసు, నాకు చెప్పాలనుకున్నా కానీ నాకు నబీల్ విన్ అవ్వాలనుంది. అందుకే నేను చెప్పలేదు అనింది. సో, ఇది కూడా నాగార్జున సారు క్యాప్చర్ చేసేస్తే సూపర్‌గా ఉంటుంది. నిజంగా కల్ప్రిట్ ఆఫ్ ది హౌస్ ఎవరంటే సీత. 3 పాయింట్లు. అక్కడ ప్రేరణని పృథ్వీ అన్న మాటలు మైండ్‌లో పెట్టుకొని ప్రేరణకి ఓటేయలేదు. ఇక్కడ గేమ్‌లోకొచ్చాక ప్రేరణని లాక్ చేసేటట్టు వాళ్ళ దగ్గర నెగెటివ్ చేసేటట్టు ఉష్ అనింది. అందుకే నేను చెప్పలేదు అన్నట్టు పోర్ట్రే చేసింది. తనకు మెయిన్‌గా కావాల్సింది నబీల్ చీఫ్ కదా! సో, అందుకు నబీల్‌కి మాత్రమే సపోర్ట్ చేసుకున్నట్టు మైండ్‌లో నాకు నబీల్ విన్ అవ్వాలనుంది అని చెప్పింది. ఈ ఈ విషయం గనక నాగార్జున గారు పాయింట్ ఎత్తితే హైలైట్ అయిపోతాడు. ఇక్కడ పృథ్వీ అయిపోయాడు. పృథ్వీకి ఓకే. ఏడ్చాడు. కంట్రోల్ అయిపోయాడు. ఓకే. సెటిల్ డౌన్ అయిపోయాడు. కందకి లేని దురద కత్తిపేటకెందుకురా అన్నట్టు ఆ! తన్నించుకున్నోడికి లేని నొప్పి చూసినోడికన్నట్టు ఇన్ని అసలు అంటే అదే అత్త కొట్టిందని కాదు పక్కింటోడు చూసి నవ్వాడన్నట్టు సామెత ప్రకారం ఓడిపోయాడు. ఇంకేం చేయలేం. అయిపోయింది. అది తన మిస్టేక్. కండబలం ఉన్నంత సరిపోదు. బుద్ధి బలం కూడా ఉండాలి కదా! యష్మి ఏడ్చేయడం, పెడబొబ్బులు పెట్టేయడం, ప్రేరణని సంచాలకుగా వేస్ట్ అనడం, తిట్టడము అసలు నేను ఫ్రెండ్ కాబట్టి వదిలేసాను. ఇంకొకరైంటే జాడిచ్చి వదులుంటానని చెప్పడము. సంచాలకుగా ఏంరా చేసింది? అలాంటి దానికోసం నేను 2 వీక్స్‌గా ఫైట్ చేస్తున్నా. ఏం ఫైట్ చేసావు? సుత్తి టాస్క్‌లో కూడా నీ లాజిక్కు, నీ స్ట్రాటజీ వాడుకొని అక్కడ ప్రేరణని నువ్వేం చీఫ్ చేయాలని నువ్వు అనుకోలా. అది కూడా ఎత్తాలి బిగ్ బాస్. ఎంత వరస్ట్‌గా మాట్లాడిందంటే అంత వరస్ట్‌గా శోభా శెట్టి 3.0 అని అంటారు కదా! అలా ఉన్నింది ఈరోజు యష్మి. అసలు అది ఇప్పుడు నిఖిల్ అయినా అరే! తను చేసింది కరెక్టే. తన డెసిషను కరెక్టు. అక్కడ ఎవరైతే గంట కొట్టేటప్పుడు కరెక్ట్ పెడతారో అదని చెప్పకుండా
రే అది కామన్ రా, అది క్యారెక్టర్ మీద డిసైడ్ అయి ఉంటుందిరా అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, వీడు సంచాలక్ కదా, వీడు ముందు బాల్ టాస్క్‌లో హెల్ప్ చేయలేదా? ఏది ఎట్లా పెట్టాలో చెప్పలేదా అనంటే, ఆ టాస్క్ వేరు, ఈ టాస్క్ వేరు. అక్కడ బిగ్ బాసే చెప్పాడు, మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది అననేసి. ఇక్కడ అలా కాదు గదా! సంచాలకుగా నాకొక హెల్ప్ చేయలేకపోయింది అన్నట్టు తిడతా ఉంటే, ఇది నిఖిల్ క్యారెక్టర్ అలాంటిది. అది ప్రేరణ. వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది. అది క్యారెక్టర్ మీద డిపెండెన్సీ అన్నట్టు మాట్లాడేశాడు. పృథ్వీ కూడా ఒకే ఒక మాట. అదేరా క్యారెక్టర్ అంటే, అది నిఖిల్ మనస్తత్వం హెల్ప్ చేయగలిగాడు. అది ప్రేరణ అంటే, అంటే సంచాలకుగా ఇప్పుడు నువ్వు చీఫ్ అవ్వకూడదని తన మైండ్‌లో ఉన్నింది. అందుకే నిన్ను నే విన్నర్ చేయలేదు. నువ్వు ఎంత బాగా ఫాస్ట్‌గా ఆడావో తెలియలేదా అని అనేసి. ఇదే టాస్కు అంతకుముందు ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళే విన్ను. ఏది ఎట్లైనా అని ప్రతిసారి చూస్తున్నాము. శోభా శెట్టి లాస్ట్ టైమ్‌లో సంచాలక్‌గా హెల్ప్ చేస్తే, సంచాలక్ హెల్ప్ చేయొచ్చా అని నాగార్జున సార్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. దీని మీద ఒక పెద్ద డిస్కషనే జరుగుతది. ప్రేరణ మీద పడినటువంటి అలిగేషను అంతా ఇంత కాదు. ఇంక మిగతా వాళ్ళందరూ ఈవెన్ విష్ణు ఫీల్ అవుతుంది. కానీ విష్ణు డెసిషన్ అర్థం చేసుకుంది. ఒకరన్నా చెప్పుండొచ్చు కదా! అంటే గంట కొట్టమన్న వాళ్ళదే తప్పు. ఎందుకు గంట కొట్టమని, నీకు నా మీద కోపం ఉందా? నా మీద కాదు వీళ్ళ మీద కోపం రావాలి. గంట కొట్టు అంటే నేను చెప్పలేదు అని యష్మి అనింది. నిఖిల్ ఉండుకొని నేను చెప్పలేదన్నాడు. ఇవన్నీ వీడియో క్లారిటీ చేసి మరి చూపిచ్చాలి. చాలా చాలా ఎట్లంటే కార్నర్ చేసేసినట్టు అనిపిచ్చింది. ప్రేరణ ఒంటరి పోరాటం స్టార్ట్ అన్నాను గదా! ఇదే. ప్రేరణ ఒంటరి పోరాటం ఈరోజు నుంచి స్టార్టు. ఎందుకంటే తనకి సీత సైడ్ నుంచి సపోర్ట్ లేదు. సీత బ్యాచ్ వాళ్ళ దగ్గర నుంచి. ఈ పక్క నుంచి సోనియా ప్లేస్‌లో రీప్లేస్ అయిపోయింది యష్మి. నిఖిల్, యష్మి, పృథ్వీ మళ్ళీ వీళ్ళొక బ్యాచ్ అయిపోయారు. సో, ప్రేరణ ఒక్కటే అలోన్ అయిపోయింది. ప్రేరణకి అడపాదడపా కొంచెం అంతో ఇంతో హెల్ప్ చేసేది ఆదిత్య గారు, నబీల్, విష్ణుప్రియ. ఆదిత్య గారు కూడా ఎళ్ళిపోయారు. నబీల్‌కి సీత ఎంత చెప్తే అంత. ఇంక విష్ణుప్రియ చెప్పలేం ఎప్పుడు ఎలా ఉంటుందో. సో, అలా ప్రేరణ అయితే ఒంటరి పోరాటం ఈరోజు నుంచి గేమ్‌లో స్టార్ట్ అయిపోయింది. ఇదంతా ఇలా ఉండంగా ఫుడ్ లేదు. ఫుడ్ కోసం కష్టాలు పడుతున్నారు. అందరికీ తెలిసిందే ఫుడ్ వీకెండ్ వచ్చే టయానికి గానీ, చీఫ్ అయ్యేలోపు గానీ ఫుడ్‌కి చాలా కష్టాలు. ఆ గోధుమ పిండి దోసలేసుకొని, బీరకాయ కూర ఏదో ఒకటి బ్యాలెన్స్ చేస్తా ఉన్నారనమాట. ఆదిత్య గారిని ఆల్మోస్ట్ 1½ అవర్ సీసీ కెమెరా పక్కకు తిప్పలేదు బిగ్ బాస్. ఆయనకి ఫుడ్ లేక అరటికాయ కర్రీ ఏదో ఉంటే అదే తినడము, ఆయన కూర్చోవడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, అలోన్‌గా కూర్చోవడం బాగా ఫోకస్ చేశాడు. అంటే ఇంక ఆయనకి అర్థమైపోతుంది నేనెళ్ళిపోతున్నానో ఏమో తెలీదు. కానీ ఈ వీక్ అంతా అన్నదే వీక్ ఆఫ్ ద మ్యాన్ అన్నట్టు నామినేషన్స్‌లో రాక్ చేశారు. గేమ్స్‌లో రాక్ చేశారు. టాస్క్ విన్ అయ్యారు. అండ్ ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో కూడా ఆయనే హైలైట్ అయిపోయాడు. ఫైనల్‌గా డేంజర్ బెల్స్ మోగిచ్చాడు బిగ్ బాస్. వాళ్ళకంతా అర్థం కాలే. వాళ్ళు మస్తీ మజా లాంటి గేమ్ ఏదైనా పెడుతున్నాడేమో అని అనుకున్నారు. సడెన్‌గా అందరిని రమ్మని చెప్పి మీకు ఇట్లాగా డేంజర్ బెల్స్ ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారు. మీరు మీ బ్యాగ్స్ వస్తాయి లగేజ్ ప్యాక్ చేసుకోండని. ఇక్కడ బాటమ్ 3ని అనౌన్స్ చేసేసాడు. విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య గారు. ఇంకా ఏడుపులు. సీత అది దొంగేడుపనాలో లేకపోతే అది నిజమేడుపనాలో నాకు అర్థం కాల. ఫ్రెండ్స్ కోసం అంత ఏడుపు ఏడిచింది. మరి నామినేషన్ ఎందుకేసింది? నామినేషన్‌కి తనకింకా చాలా రీజన్స్ పక్కనోళ్ళ దగ్గర ఉన్నాయి గదా! అలా అన్నా ఆలోచించుకోండాల్సింది. నాకైతే అది కొంచెం ఫేక్ ఏడుపు అన్నట్టు బాగా అనిపించింది. విష్ణుప్రియ ఏందిరా బాబు అంత సీరియస్‌గా చెప్తున్నా నవ్వొచ్చేస్తుంది విష్ణుప్రియకి. ఆ నైనిక అయితే బాగా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయింది. నాకెళ్ళాలని లేదు, నాకుండాలని ఉందనేసి ప్రేరణ ఓదార్పు. ఇక్కడ సీత చాలా ఎమోషనల్ అయిపోయింది వాళ్ళెళ్ళకూడదనేసి. విష్ణుప్రియ నవ్వుకుంటా ఓహ్ గాడ్! ఈసారికి ఒక్కసారి సేవ్ అయ్యేటట్టు చూడు అన్నట్టు మొత్తానికి వాళ్ళిచ్చిన సూట్‌కేస్‌లో లగేజులు సర్దుకొని రెడీ అయిపోయారు. తర్వాత పెట్టాడు టాస్క్. ఏంటి? ఆదిత్య గారు, నైనిక, విష్ణు ప్రోమోలో చూపించిన ఎలివేషన్‌కి, అక్కడ జరిగిన ట్విస్ట్‌లకి అమ్మో! అని అనిపించేసింది. ఫస్ట్ నిఖిల్‌ని పిలిచాడు. నిఖిల్ డెసిషన్ వచ్చి ఆదిత్య గారిని ముందరకి తీసుకొచ్చాడు. తర్వాత ప్రేరణని పిలిచాడు. ప్రేరణ నైనికని తీసుకొచ్చింది. నిఖిల్ చెప్పిన రీజన్ వచ్చి ఆదిత్య గారికి అన్న స్ట్రాంగు కానీ ముందు నించునుంటే బావుండు. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంది ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్టు ఆదిత్య అన్న పేరు చెప్పాడు. నైనిక దగ్గరికొచ్చి నైనికకి 2 వీక్స్ నుంచి గేమ్ ఆడడానికి ఛాన్స్ రాలా. ఆట ప్రూవ్ చేసుకోలేదు. అన్న అట్‌లీస్ట్ ఈ వారం నామినేషన్స్ నుంచి ఇప్పటిదాకా గేమ్ ఆడాడు. తనని ఈ 2 రోజులన్నా చూసుంటారు. తనని పంపించరు అన్న నమ్మకం నాకుంది అన్నట్టు నైనికని పెట్టింది. నబీల్ వచ్చి విష్ణుప్రియకి. నబీల్ ఒక్కడే విష్ణుప్రియకేసాడు. అది 2 ఓట్స్ మాట్లాడింది కదా! అది బ్యాడ్ అయ్యుంటుందేమో అన్న ఒక ఉద్దేశంతో విష్ణుప్రియ అని అన్నాడు. మళ్ళీ నైనిక దగ్గరికి పృథ్వీ వచ్చాడు. పృథ్వీ ఏం చెప్పాడు? పృథ్వీ ఒకే ఒక మాట. ఇదేంటి 2 ఓట్స్ మాట్లాడిన దానివల్ల నెగెటివ్ అయిపోరు. ఎందుకంటే నన్ను కూడా జనాలు
ఎక్స్‌క్యూజ్ చేశారు కదా! సో, ఈ గేమ్‌లో కొంచెం తక్కువ అని అనిపిచ్చింది నాకు నైనిక. ఎందుకంటే అన్న ఈ వీకంతా ఆడాడు. సో, అన్నకి కొంచెం అంతో ఇంతో సపోర్ట్ ఉంటుంది అన్నట్టు నైనికాని ముందర పెట్టాడు. మణికంఠ అని పిలిచాడు. వెంటనే నిఖిల్ తర్వాత పిలిచాడు కదా! మణికంఠకి సైక్ అయిపోయింది. ఏం చెప్పాలో తెలియలేదు. ఆ అన్న స్ట్రాంగ్ గాదు అనేసి చెప్పేసాడు. అంటే ఒపీనియన్ తీసుకోలేడు. థాట్ ఆఫ్ ఒపీనియన్ లేదనేసి. అన్న హర్ట్ అయ్యాడు ఆ మాటకి. అది అన్న మళ్ళీ గూడా క్లారిఫై చేసుకున్నాడు. మణికంఠకి ఆ టెన్షన్‌లో ఏం చెప్పాలో తెలియలేదనంట. మణికంఠ యాక్చువల్‌గా నైనికాని చేసుండాలి. ఎందుకంటే నైనికాకి నామినేషన్స్‌లో 'నాగార్జున సార్' ఎపిసోడ్‌లో అంతా నైనికాకే కదా! తను అపోజ్ చేసింది. మరి అంత సడెన్‌గా మళ్ళీ అక్కడ ఎట్లా ఫ్లిప్ అవుతాడో తెలియలేదు. అక్కడ గనక నైనికా కేసునుంటే ఇంక అన్నకి యష్మి ఒక్కటే అయ్యుండేది. సీత, యష్మి ముగ్గురు వాళ్ళిద్దరికి టై అయ్యుండేది. సో, సీత వచ్చింది. సీత అన్న నాకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ ఒక్క రీజన్‌తోనే నేను మిమ్మల్ని చేస్తున్నాను అనేసని చెప్పి ఎళ్ళిపోయింది. యష్మి నేను నామినేషన్ పాయింట్‌నే పట్టుకుంటున్నా. నేనే నామినేట్ చేశాను. ఆయన 2 డేస్ గేమ్ ఆడినా కూడా నా ఒపీనియన్ చేంజ్ చేసుకోదలుచుకోలేదు అన్నట్టు ఒపీనియన్ చెప్పింది. అక్కడ యాక్చువల్‌గా అది హర్ట్ చేసినట్టే మాట్లాడింది. ఒబిడియంట్‌గా అయితే మాట్లాడలేదు. బియాండ్ ద లిమిట్స్ అన్నట్టు అనిపిచ్చేసింది. రాను రాను నాకు శోభా శెట్టి బాగా కనిపిస్తాంది. యష్మిలో ఏం చేయలేం. సో, ఫైనల్‌గా మీరు యాస్ పర్ వోటింగ్‌గా గూడా మీరు లిస్ట్‌లో ఉన్నారు. మీరింకా వచ్చేయండి. ఎవిక్ట్ అవ్వాల్సిందే ఎలిమినేషన్ అన్నట్టు చెప్పాడు. యాక్చువల్‌గా మనకు ఓటింగ్ పోల్స్‌లో ఏమో నైనిక లిస్ట్‌లో ఉంది. మరి బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్‌లో ఆదిత్య గారు లాస్ట్‌లో ఉన్నాడో తెలియలేదు. సో, ఆదిత్య గారు అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చి ఎళ్ళిపోయారు. ఆయన పెద్దాయన కాబట్టి ఐయామ్ గ్రేట్‌ఫుల్. అందరూ దండం పెట్టుకొని ఆయనకే కాళ్ళకి నమస్కరించుకొని అందరూ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఆయన కూడా ఎక్కువ టైం ఉండలేదు. ఎళ్ళిపోయాడు. కొంచెం హర్ట్ అయ్యాడు బాగా అనిపిచ్చింది. ఎళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ ఏడుపు స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడు అందరూ హౌస్ మీద ఫోకస్ పెడతారు కదా! కెమెరాలు అన్నట్టు మణికంఠ గేమ్ బాగా అర్థం చేసుకుంటున్నారబ్బా! హౌస్‌మేట్స్ గాని, ఆడియన్స్. ఎప్పుడైతే అతను ఒక డెసిషన్ తీసుకుంటాడో, ఒక మిస్టేక్ తీసుకుంటాడో, ఒక గేమ్ ఓడిపోతాడో వెంటనే ఏడవడం, కెమెరా యాంగిల్ తన దగ్గర పెట్టుకోవడం, సింపతికి వర్కౌట్ చేయడం. మళ్ళీ నార్మల్ అయిపోవడం. ఇదే అతని గేమ్. ఇప్పుడు ఆయన్ని పంపించాడు. రీజన్ హార్డ్‌గా చెప్పాడు. నేను బ్యాడ్ అయిపోకూడదు అని ఏడవడం. ఇదే. అది ప్రేరణ పసిగట్టేసింది ఈరోజు. పసిగట్టేసి ఎందుకు అతను ఏడుస్తున్నాడు? ఇప్పుడు అతను ఏడవాల్సిన అవసరం ఏంది? అసలు అంత ప్రెషర్ దాకా ఎళ్ళొచ్చిన ఇద్దరిని హగ్ చేసుకొని వాళ్ళని సముదాయించకుండా అతని దగ్గర కూర్చొని మాటలు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందనేసి పృథ్వీదేవి కూడా గట్టిగా అడిగిపారు నొక్కేసింది. సో, ఫైనల్లీ మన ఆదిత్య గారు ఎలిమినేషన్ అయిపోయి ఎవిక్ట్ అయిపోయారు. మిడ్ వీక్ ఎలిమినేషను. వచ్చేసాడు. ఇంకా ఓటింగ్ పోల్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. ఆ ఓటింగ్ పోల్స్ ఈరోజు నైట్ వరకే. రేపటితో ఎలిమినేషన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. రేపు సాటర్‌డే ఎపిసోడ్ జరుగుతుంది నైనికాకి. నైనిక అయితే ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత అండ్ సాటర్‌డే రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గ్రాండ్ లాంచ్ అయితే జరుగుతది. సో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే మీరు ఓట్లు వేసుకోవాలనుకుంటే ఈ ఒక్కరోజు మాత్రమే గురువారం 12 గంటల వరకు ఓటేసుకోవాలంటే ఓటేసుకోండి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.